హలో గాయ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూడండి. 10 మే 2020 కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అనేది షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కూడా టైప్ చేయండి. ఫస్ట్ వన్ చూడండి. రీసెంట్లీ మూడీస్ కట్స్ ఇండియా జీడిపి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఫైనాన్షియల్ ఇయర్కి మూడీ కట్స్ ఇండియా జీడిపి ఎంత ఇచ్చింది, ఎంత వస్తుందని ఇచ్చిందంటే అంచనా ప్రకారం 0% అండి. చూడండి, ఈ మూడీ అనేది ఎవ్రీ 15 డేస్కి 20 డేస్కి ఇస్తూనే ఉందండి. సో దీని ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళు 0% ఉందని చెప్పారండి. మూడీస్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే రైమోండ్ మెక్ డెనీల్ అండి. ఓకేనా, మూడీస్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి సరిపోతుంది. దెన్ సెకండ్ వన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మరియాలిబోన్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సెకండ్ టర్మ్. చూడండి, మరియాలిబోన్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ క్రికెట్ క్లబ్, ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నికైన పర్సన్ ఎవరు అంటే అపాయింట్ అయిన పర్సన్ ఎవరంటే కుమార సంగకర్ అండి. కుమార సంగకర్ అనే అతను శ్రీలంక పర్సన్ అండి. ఓకేనా, శ్రీలంక క్రికెటర్. ఇతను రిటైర్మెంట్ ఇచ్చారండి. ఇతను కుమార సంగకర్. చూడండి, ఓకేనా. దెన్ థర్డ్ వన్ చూడండి. రీసెంట్లీ యూనియన్ హెల్త్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ ఆయుష్ సంజీవని యాప్ డెవలప్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అండ్ ఎంఈఐటి. ద ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఈజ్ ప్రజెంట్ ఆయుష్ మినిస్టర్ ఎవరు? తర్వాత హెల్త్ మినిస్టర్ అనే ఉన్నారు కదా, అతను ఆయుష్ సంజీవని అనే ఒక యాప్ని డెవలప్ చేసి లాంచ్ చేశారండి. రెండింటిని లాంచ్ చేసింది ఎవరు అంటే దీన్ని ఆయుష్ అండ్ ఎంఈఐటి ఈ రెండు కలిపి లాంచ్ చేసింది. ప్రజెంట్ ఆయుష్ మినిస్టర్ ఎవరు అంటే షిర్పాద్ యశో నాయక్ అండి. షిర్పాద్ యశో నాయక్. ఓకేనా, షిర్పాద్ యశో నాయక్. ఫోర్త్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ మోనోక్లోనల్ neutralizing antibody that attacks and neutralizes the virus in the body of patients. చూడండి, పేషెంట్స్కి న్యూట్రలైజ్ ద వైరస్ అండ్ మోనోక్లోనల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీని ఎవరు కనుక్కున్నారు? ఏ కంట్రీ లాంచ్ చేసింది, డెవలప్ చేసింది? ఏ కంట్రీ డెవలప్ చేసింది అంటే ఇది ఎందుకంటే వైరస్ అనేది ఇది డైరెక్ట్గా వైరస్ మీద అటాక్ చేస్తుందండి. సో అందువల్ల కనుక్కున్నారు. ఇది ఏ కంట్రీ కనుక్కున్నది అంటే ఇజ్రాయెల్ అండి. ఏ కంట్రీ లాంచ్ చేసింది? ఇజ్రాయెల్ డెవలప్ చేసింది, ఇజ్రాయెల్ కనుక్కుంది. ఓకేనా. ఓకే గైస్, అండ్ దెన్ ఫిఫ్త్ వన్ చూడండి. హూ ఈజ్ ద గుడ్ విల్ అంబాసిడర్ టు ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్? యుఎన్ఈపికి గుడ్ విల్ అంబాసిడర్ కింద ఎవరు అపాయింట్ అయ్యారు, ఎవరు ఎన్నికయ్యారు? యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా. ఎవరు అపాయింట్మెంట్ అంటే దియా మిర్జా. ఓకేనా. ఈ యొక్క యుఎన్ఈపి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నైరోబీ అండి, కెన్యాలో ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే ఇంజర్ ఎండర్సన్. ఓకేనా. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుడ్ విల్ అంబాసిడర్ కింద ఎవరు అపాయింట్ అయ్యారు యుఎన్ఈపికి అంటే దియా మిర్జా. చాలా ఇంపార్టెంట్, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి గుర్తుంచుకోండి. గుడ్ విల్ అంబాసిడర్ ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారండి ఇలాంటి క్వశ్చన్స్. అండ్ దెన్ సిక్స్త్ వన్ చూడండి. ఆన్ విచ్ డే వరల్డ్ బర్డ్ మైగ్రేటరీ డే ఈజ్ అబ్జర్వ్డ్? వరల్డ్ బర్డ్ మైగ్రేటరీ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు? ఏ రోజున జరుపుకుంటారంటే 9th మే జరుపుకుంటారండి. 9th మే జరుపుకుంటారు. 9th మే ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ 9th మే. ఓకేనా. దీని యొక్క థీమ్ ఏమిటంటే బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్ అండి. బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్. ఈ బర్డ్స్ అనేవి అవర్ వరల్డ్కి కనెక్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఈ థీమ్ని కనుక్కున్నారు. అండ్ దెన్ సెవెంత్ వన్ చూడండి. విచ్ కంట్రీ హ్యాస్ లాంచెస్ న్యూ రాకెట్ లాంగ్ మార్చ్ 5B అనే న్యూ రాకెట్ని ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటే చైనా అండి. ఏ కంట్రీ లాంచ్ చేసింది? చైనా. ఓకేనా. టింగ్టాంగ్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ చైనాలో టింగ్టాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి ఇది లాంచ్ చేశారు.
అండ్ దెన్ ఎయిత్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ డిసైడ్ టు చేంజ్ ఇట్స్ కరెన్సీ నేమ్ ఫ్రమ్ రియల్ టు టోమన్ అండి. ఏ కంట్రీ రియల్ టు టోమన్ని చేంజ్ చేసుకుంది? ఏ కంట్రీ చేంజ్ చేసిందంటే కరెన్సీ అండి. ఏ కంట్రీ కరెన్సీ చేంజ్ చేసుకుందంటే ఇరాన్ కంట్రీ అండి. ఇరాన్. 1 టోమన్ ఈక్వల్ టు 10,000 రియల్ అండి. 1 టోమన్ ఈక్వల్ టు 10,000 రియల్ అండి. ఇది చేంజ్ చేసుకుంది. ఓకేనా, తోమాల్. నైన్త్ వన్ చూడండి, విచిరాన్ డైరెక్టర్ అండ్ స్టోరీ ఆర్టిస్ట్ రోబిస్ గిబ్స్ పాస్డ్ అవే అండి. విచిరాన్ ఉంది కదా, విచిరాన్ యొక్క డైరెక్టర్ అండ్ స్టోరీ ఆర్టిస్ట్ రోబిస్ గిబ్స్ అనే అతను చనిపోయారండి. ఓకేనా. అండ్ దెన్ 10th వన్ చూడండి, ఎవ్రీ ఇయర్ ఆన్ 8 to 9 May ద యునైటెడ్ నేషన్స్ మార్క్స్ ద టైమ్ ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ రీకాన్సిలేషన్ for those who lost their lives during the Second World War 75. ఎవరైతే సెకండ్ వరల్డ్ వార్లో చనిపోయారో వాళ్ళకి గుర్తు చేసుకోవడము అండ్ ఏంటంటే వాళ్ళకి రీకాగ్నిషన్ అనేది చేస్తుందండి. ఎప్పుడు ఇది ఎవరు చేస్తున్నారంటే యునైటెడ్ నేషన్ చేస్తుంది. ఇది ఏ డేట్స్లో చేస్తుందంటే ప్రతి ఇయర్ 8, 9 తారీఖుల్లో డేట్లో చేస్తుందండి. ఓకేనా. 89th May డేట్స్లో చేస్తుంది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే వరల్డ్ వార్ అయ్యి 75 years అయిందండి ప్రజెంట్గా. ఓకేనా. ఇప్పటికి 75 years అయిందండి. ఓకే. సో దీన్ని ఒకసారి గుర్తుంచుకోండి. వరల్డ్ వార్ ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పాను, సో గుర్తుంచుకోండి. దెన్ 11th వన్ చూడండి, ఆన్ విచ్ డే ఓల్డ్ తలాసామియా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఓల్డ్ తలసామియా డే అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే 8th May జరుపుకుంటామండి. ఓకేనా. 8వ తారీఖు. ఒక 12th వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టీల్ కంపెనీ హ్యాస్ విత్డ్రాన్ ఇట్స్ మెంబర్షిప్ ఫ్రమ్ ద ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అండ్ ఎపెక్స్ స్టీల్ ఇండస్ట్రీ బాడీ. ఎపెక్స్ స్టీల్ ఇండస్ట్రీ బాడీ నుంచి ఏ కంపెనీ విత్డ్రా చేసుకుంది దాని యొక్క మెంబర్షిప్ని? ఏ కంపెనీ మెంబర్షిప్ని విత్డ్రాల్ చేసుకుంది అంటే టాటా స్టీల్ కంపెనీ అండి. టాటా స్టీల్ కంపెనీ మెంబర్షిప్ని విత్డ్రా చేసుకుంది. ఎందులోంచి అంటే ఎపెక్స్ స్టీల్ ఇండస్ట్రీ బాడీ నుంచి. దెన్ 31 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఫ్రమ్ 58 to 59 years అండి. 58 నుంచి 59 years వరకు ఏ ఒక్క స్టేటు రిటైర్మెంట్ ఏజ్ని పెంచింది? ఏ స్టేట్ రిటైర్మెంట్ ఏజ్ని పెంచింది అంటే తమిళనాడు అండి. ఏ స్టేట్ అంటే తమిళనాడు. 14th వన్ చూడండి, ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ విచ్ స్టేట్ అండి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ని ఏ స్టేట్లో వచ్చింది ఫస్ట్ కేస్ అనేది? ఏ స్టేట్లో వచ్చిందంటే అస్సాం స్టేట్లో వచ్చింది. అస్సాం స్టేట్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వచ్చింది. దెన్ 15th వన్ చూడండి, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ బీకమ్ ద ఫస్ట్ టు ప్రొవైడ్ మిడ్ డే మీల్ రేషన్ని ఏ స్టేటు ఫస్ట్ టైం ప్రొవైడ్ చేస్తుంది? ఏ స్టేట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే మధ్యప్రదేశ్ అండి. మిడ్ డే మీల్స్ అంటే ఏం లేదండి, మన చిన్నపిల్లలు స్కూల్స్లో మీల్స్ పెడతారు కదా ఆఫ్టర్నూన్, అదే మిడ్ డే మీల్స్. ఓకే గైస్, టుడే ఇంపార్టెంట్ ఇష్యూ చూడండి, ఇన్ విచ్ ఇండియన్ సిటీ అమిత్ షా హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ సైబర్ క్రైమ్ ప్రొటెక్షన్ యూనిట్ సైబర్ ఆస్తవాస్త్. ఆ సైబర్ ఆస్తవాస్త్ని ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు? ఫస్ట్ సైబర్ క్రైమ్ ప్రొటెక్షన్ని ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారు? అమిత్ షా గారు. ఏ రాష్ట్రం అంటే గాంధీనగర్, గుజరాత్లో లాంచ్ చేశారండి. ఇన్ గుజరాత్ ద ఫస్ట్ సిల్క్ ప్రాసెస్టెన్స్ యూనిట్ హీ బూస్ట్ విచ్ శారీ ప్రొడక్షన్. ఏ శారీ ప్రొడక్షన్ని మన ఇండియాలో ఏ స్టేట్? గుజరాత్ స్టేటు లాంచ్ చేసింది. ఏంటంటే పొటాలో శారీ అండి. పొటాలో శారీ అది ఎక్కడంటే సురేందర్ నగర్, గుజరాత్ అండి. ఓకేనా. ద ఫస్ట్ విస్తడోమ్ ట్రైన్ దట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ రీసెంట్లీ. విస్తడోమ్ ట్రైన్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎక్కడంటే హిమ్ దర్శన్ ఎక్స్ప్రెస్ బిట్వీన్ కల్తా టు సిమ్లా అండి. ఓకేనా. జలశక్తి ప్రోగ్రామ్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ టు ఎన్ష్యూర్ ద సప్లై టు డ్రింకింగ్ వాటర్ అండి. డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కోసం ఏ స్టేటు జలశక్తి మిషన్ని లాంచ్ చేసింది? ఏ స్టేట్ అంటే ఒడిస్సా అండి. గవర్నమెంట్ హీ సెట్ ద టార్గెట్ ఆఫ్ ఎలిమినేటింగ్ లింపిక్ వెల్ఫేర్ విచ్ ఇయర్ అండి. ఎలిమినేటింగ్ లింపిక్ వెల్ఫేర్ అనేది గవర్నమెంట్ అనేది ఏ ఇయర్కి టార్గెట్ పెట్టింది? ఏ ఇయర్కి టార్గెట్ పెట్టింది అంటే 2021కి టార్గెట్ పెట్టిందండి. చూడండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మ్యాక్సిమం ఏంటంటే ప్రీవియస్లో
బిట్స్ ఏవి నేను చెప్పను అండి. చూడండి ఇలాంటి ఏంటంటే నేను ప్రతి డే కరెంట్ అఫైర్స్ అనేది పక్కా కంప్లీట్ చేస్తానండి. మీకైతే కరెంట్ అఫైర్స్ పరంగా ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బిట్ కూడా పోదు. ఎందుకంటే ఇలాగ నేను కవర్ అవ్వని బిట్స్ కూడా తీసి పక్కా కవర్ చేసి మరీ నేను పెడుతున్నాను. సో డోంట్ వరీ అబౌట్ కరెంట్ అఫైర్స్ అండి. మీరు ఓకేనా, మీరు కరెంట్ అఫైర్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా ఛానల్ని ఫాలో అవ్వండి, పక్కా కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అయిపోతాయి మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, డోంట్ ఫర్గెట్.